Steps for capturing details of LPG connection number through Prajapalana mobile app. So ఈ మొబైల్ యాప్లో కరెక్టింగ్ ఆఫ్ ఇన్కరెక్ట్ నంబర్స్ అంటే ఎల్పిజి కనెక్షన్ నంబర్స్ ఎవరైతే సింక్ అవ్వలేదో ఆ కరెక్షన్ కోసం అయితే ఈ మొబైల్ అప్లికేషన్ అయితే మనకి గవర్నమెంట్ నుంచి అయితే లాంచ్ చేశారు. సో దానికోసం విలేజ్లో అయితే మనకు స్టాఫ్ అలొకేషన్ అయితే చేయడం జరిగింది. సో బైఫర్గేషన్ చేసేసి ఆ ఇన్కరెక్ట్ నంబర్ ఉన్న డోర్ విజిట్కి వెళ్ళేసి వాళ్ళ నంబర్ని వీళ్ళు ఈ యాప్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ముందుగా అయితే మనము యాప్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే స్టాఫ్ అలొకేట్ ఉన్నారో యూజర్ క్రెడెన్షియల్స్ వచ్చినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి మాత్రమే ఈ లాగిన్ ఓపెన్ అవుతుంది అనమాట. లాగిన్ క్రెడెన్షియల్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వాళ్ళు ఆ మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఒక ఎంపిన్ అనేది జనరేట్ అవుతుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సెకండ్ స్టెప్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అంటే కన్సర్న్డ్ స్టాఫ్ విఓఎస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్కి ఎంపిన్ అనేది వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత ఆ కన్సర్న్డ్ యూజర్ ఐడికి ఎన్ని టోటల్ అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, కంప్లీటెడ్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. థర్డ్ స్క్రీన్ దీంట్లో మనం పెండింగ్ అప్లికేషన్స్ అనేటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆ మెంబర్స్ అందరూ కూడా ఎవరైతే పెండింగ్ ఇన్కరెక్షన్స్ ఉన్నాయో కరెక్ట్ చేయాల్సి ఉన్నాయో ఆ డేటా అంతా కూడా మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో మనకి ఇది థర్డ్ ఇంటర్ఫేస్ అనమాట. అందులో మనం ఇక్కడ అప్లికేషన్ నంబర్, నేమ్, ఆధార్, రేషన్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్ ఇలా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనము క్లిక్ ఆన్ అప్లికేషన్ నంబర్ మీద చేసుకోవచ్చు, లేదా ఆధార్ వీటితో కూడా సెర్చ్ చేయొచ్చు. పైన సెర్చ్ కనిపిస్తుంది కదా, దాంతో సెర్చ్ చేసినా కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇది ఫోర్త్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత మనం కరెక్షన్ చేయాల్సినటువంటి కరెక్ట్ డీటెయిల్స్ చేయాల్సినవి గ్యాస్ కంపెనీ నేమ్ ఏంటి, తర్వాత గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఈ పైన కరెక్ట్ డీటెయిల్స్ కింద సెలెక్ట్ గ్యాస్ కంపెనీ నేమ్ అని దగ్గర మనం క్లిక్ చేయగానే కింద మనకి పాపులేట్ అవుతాయి అనమాట. ఇండేనా, హెచ్పి, భారత్. జస్ట్ మనం అది క్లిక్ చేయడమే. జస్ట్ మనం పాపులేట్ అయిందని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ దగ్గర మాత్రం టైప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ బటన్ నొక్కవలసి ఉంటుంది. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే డేటా అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇండికేషన్స్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ అయితే కనుక 5 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఇది అక్కడ నుండే వాళ్ళు ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నారు. ఇండియన్ ఆయిల్కి 5 డిజిట్సే ఉన్నాయి. అదే హెచ్పి గ్యాస్కి అయితే మాత్రం 6 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.